రన్నింగ్ ప్రాజెక్టుల మార్చి మరి ఈ ప్రాజెక్టుల కింద 7 లక్షల ఎకరాలు మిగతా మిషన్ కాకపోతే మిగతా సోర్సుల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాల పంటలు పండడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. పని చేత కాదు, పని అర్థం కాదు, ఏం చేయాలన్నా తెలియదు మీకు. కన్నెపల్లి ఎందుకు వదలాలి అంటాడు ఆయన మాట్లాడుతూ పాలమూరు లిఫ్ట్ కానీ కంప్లీట్ చేయలేదని. మీరు మీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఆగడానికి మీరు కష్టపడరు. అన్నీ అధిగమిస్తూ కూడా 80% పనులు పూర్తి చేసి మరొక పంపును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ చిన్న చిన్న పనులు చేసి అవి నింపే చేతగాక అన్ని తొండి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నారు. మరి తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యంగా పాలమూరు జిల్లా పచ్చబడడానికి కారకులను అతన్ని పట్టుకొని హరీష్ రావు మాట్లాడేది దురదృష్టకరం. మరోసారి హెచ్చరిక చేస్తాను, ఇటువంటి మాట్లాడదని కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నాం. సిగ్గు అనిపిస్తలే జూరాలకు నీళ్ళు వచ్చి 40 రోజులైంది వరద వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాలు ఏం మాట్లాడతాడు? అధికారులు చెప్తారు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకు ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాల ఏం పీకనీకు ఉన్నారా నాయన మీరు? సిగ్గు అనిపిస్తలే జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతా ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత భీమాకి ఎత్తిర్రు? ఇవాళకి 165 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? గదే కదా హరీష్ రావు గారు క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే కూడా మీకు పని చేయనికే శాతం అయితే లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే మార్చి ఆఖరి వరకు కందూరు వాగుల నీళ్ళు వాడుతుండే, చెక్ డ్యామ్లు నిండుగా ఉంటుండే. నెక్స్ట్ ఇయర్ కూడా బోర్లు నడుస్తూ ఉండే. కాంగ్రెస్ వచ్చింది, పాపం వచ్చింది అంతే. డిసెంబర్ 25కే నీళ్ళు ఆగిపోయినాయి, మోటార్లు ఆగిపోయినాయి. ఇలా ఎండిపోయి ఉంది కందూరు వాగు, ఊక చెట్టు వాగు. బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. నిన్ననే నేను ఆ మండలిలో తిరిగి వచ్చిన, ఇవాళ కూడా ఆ మండలికే పోయి వచ్చిన. బోర్లన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి. మేము మార్చి వరకు నీళ్ళు వదులుతూ ఉంటుంది. నీళ్ళు ఉండి వదులుకోలేని సన్నాసులు మీరు. సిగ్గు కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరులో పుట్టినందుకు పాలమూరు రైతుల యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలి కదా. నువ్వు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు, ముఖ్యమంత్రి అయినావు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ఓ 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మిగిలిపోయిన పనులు పూర్తి చేసి 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడే నిజంగా నువ్వు పాలమూరులో పుట్టినందుకు నీకొకటి అది దక్కుతుంది. లేకుంటే మాత్రము నువ్వు పాలమూరు బిడ్డవే కావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా మనం ఉన్నది ఎత్తైన ప్రాంతంలో ఉన్నావు. ఇలా పంపుల ద్వారానే మనకు నీళ్ళు వస్తాయి, గ్రావిటీ ద్వారా రావు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నింపుకొని ఇలా రిజర్వాయర్లు నింపుకోవాలి. ఇప్పుడైంది, ఇప్పటి వరకు కలకూర్తి తెలియదు, ఇది లేదు. అధికారులతో మాట్లాడితే ఇంకా మాకు ఆదేశాలు లేవండి, ఇంకా మెయింటెనెన్స్ లేదండి, వాళ్ళు అట్లా మాట్లాడతారు. ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సమీక్ష పెట్టి ఇగో ఈ నీళ్ళను వదులుతామని చెప్పాలి. దాని మీద కాకుండా కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, మాకు చేత కదా. నువ్వు 1 కొడితే మేము 2 కొడతాం, మీరు 2 మాట్లాడతాం, మేము 4 మాట్లాడతాం. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం. మీరు మాట్లాడిన భాషను బట్టి ఇతరులకి వెళ్ళి స్పందన వస్తుంది, రివర్స్ వస్తుంది. అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు పేరు పెట్టి మొత్తం 6 రిజర్వాయర్లు, 6 5 కంప్లీట్ చేశారు. నాదపూరు, ఏదుల, ఒట్టెం, అదేవిధంగా కర్వెన, ఉదండపూరు 80% పైన పనులు పూర్తయినాయి. కాలువలకు కూడా గత ఎలక్షన్ కన్నా ముందు 5,200 కోట్లు మంజూరు చేశారు కాలువలకు కూడా. అవి కాలువలు కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల వరకు ఆ పని చేస్తలేరు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో కోరేందంటే నీ కర్వేన ప్రాజెక్టు ఆయన కట్టించారు, రిజర్వాయర్ కట్టించేటప్పుడు నువ్వు ఏడున్నావో, నీకు కొత్తగా ఉన్నావో పాతగా ఉన్నావో నువ్వే చెప్పాలి. 5 రిజర్వాయర్లు కట్టినాం, ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు లక్షదేవపల్లి ఒకటే రిజర్వాయర్ ఉండదు, అది కంప్లీట్ చేసి ఇల్లండి. కాబట్టి పని చేయండి, కానీ పనికిమాలిన మాటలు, అబద్ధాల మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.